యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరింపనులక గలిలయలో సంచరించుండెను. 2-3 వచనాలు. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. 4వ వచనం. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నేను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. 5-6 వచనాలు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. 7వ వచనం. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. 8వ వచనం. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. 9వ వచనం. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచెను. 10వ వచనం. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. 11వ వచనం. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. 12వ వచనం. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. 13వ వచనం. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడనూ బహిరంగముగా మాట్లాడలేదు. 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకున్నది. 16వ వచనం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతటా నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. 19వ వచనం. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడనూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను సంపాదించుచున్నారని వారితో చెప్పాను. 20వ వచనం. అందుకు జనసమూహము, నీవు దయ్యం పట్టిన వాడవు, ఎవడు నిన్ను సంపాదించుచున్నాడని అడగగా. 21వ వచనం. యేసు వారిని చూచి, ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. 22వ వచనం. మోషే మీకు సున్నతి సంస్కారములు నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. ఆయనను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. 23వ వచనం. మోషే ధర్మశాస్త్రం మేరకుడినట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి. 24వ వచనం. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. 25వ వచనం. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెదుకువాడు ఈయనే కాడా. 26వ వచనం. ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఆయనను ఏమనరు. ఆయన క్రీస్తని అధికారులు నిజంగా తెలుసుకొని ఉందురా. ఆయనను ఆయన ఎక్కడి వాడో ఎరుగుదుము. 27వ వచనం. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడును ఎరుగడని చెప్పుకొనిది. 28వ వచనం. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు, నా ఎంతట నేను రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. 29వ వచనం. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. 30వ వచనం. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నం చేసిరి గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. 31వ వచనం. మరియు జనసమూహములలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని చెప్పుకున్నది. 32వ వచనం. 32వ వచనం. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగ సనుక్కునుట పరిచర్య ఉన్నప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి. 33వ వచనం.
యేసు, ఇక కొంతకాలం నేను మీతో కూడా నందును, తర్వాత నన్ను పంపిన వాని ఎద్దకు వెలుదును. 34వ వచనం. మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. 35వ వచనం. అందుకు యూదులు, మనము ఈయన కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా? 36వ వచనం. నన్ను వెతుకుదురు గాని కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఈయన చెప్పిన మాట, ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. 37వ వచనం. ఈ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. 39వ వచనం. తనందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. 40వ వచనం. జనసమూహములలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనేది. 41వ వచనం. మరికొందరు, ఈయన క్రీస్తే అయినది. మరికొందరు, ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చునా? 42వ వచనం. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనేది. 43వ వచనం. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములలో భేదము పుట్టెను. 44వ వచనం. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. 45వ వచనం. ఆ బంటోతులు ప్రధాన యాజకుల ఎదుకును పరిసయ్యుల ఎదుకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తెలుసుకోలేదని అడగగా 46వ వచనం. ఆ బంటోతులు, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదది. 47వ వచనం. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? 48వ వచనం. అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనానో ఆయన యందు విశ్వాసం ఉంచినా? 49వ వచనం. అయితే ధర్మశాస్త్రం మెరుగని జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది. 50వ వచనం. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. 51వ వచనం. అతడు ఒక మనిషిని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకున్న మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చినా అని అడగగా 52వ వచనం. వారు, నీవు గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడన్నది. 53వ వచనం. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్.